తెలుగు సంస్కృతి చారిత్రక కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అపురూప నాట్యకళ కూచిపూడి. భారతీయ పురాతన కళా సంప్రదాయానికి నిలువుటద్దం భరతనాట్యం. ఈ రెండింటిలోనూ సవ్యసాచిలా రాణించిన అభినయ తేజస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్గా, శాస్త్రీయ నాట్యాచార్యులుగా భారతదేశంలో ఉన్న అనేక నృత్యరీతుల వికాసానికి కృషి చేస్తున్న డాక్టర్ అలేఖ్య పుంజాల గారు ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అలేఖ్య గారు. మీ ప్రస్థానం కూచిపూడి భరతనాట్య నృత్య శైలిలో ఎలా మొదలైంది? ఏ గురువు దగ్గర మొదలైంది? తారాపురవాలా మాంటెసరీ స్కూల్లో మాకు సంగీతము, నృత్యం అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కరికులం. మేము అన్నీ నేర్చుకునేవాళ్ళం. అకాడమీ పార్ట్ ఆఫ్ ద థింగ్. ఇప్పుడు ఇప్పట్లాగా ఉట్టి క్లాస్ రూమ్ టీచింగ్, ఉట్టి పుస్తకాలనే కాదు, అన్నీ ఉండేవి. అప్పుడు డాన్స్ క్లాస్ అవుతూ ఉండగా నేను తెలియకుండానే క్లాస్ రూమ్ వైపు ఎవ్రీడే వెళ్ళిపోవడం జరిగేది. అక్కడ చూడటం, మా సీనియర్స్ వాళ్ళు డాన్స్ చేయటం చూడటం, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ దగ్గర మారం చేయటం, నేను నేర్చుకుంటానని చెప్పి. ఐ వాజ్ హార్డ్లీ ప్రాబబ్లీ అబౌట్ 3 years అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. 3.5. ఎందుకంటే 2.5 నుండే మాకు మాంటెసరీ స్కూల్లో చేర్పించడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మా మాస్టర్ గారు స్వర్గీయ దయాల్ శరణ్ గారు, వారు అక్కడ మాకు నాట్యాన్ని బోధించేవారనమాట. చాలా కోపిష్టి ఆయన, అంటే ఒక సీరియస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. అయితే నేను డాన్స్ నేర్చుకుంటాను అని మా అమ్మగారు వచ్చి మా ప్రిన్సిపల్తో మాట్లాడడం చేయడం, అంటే ఆయన అసలు ససిమీరా ఇది కాదు, ఇంత చిన్నపిల్లల్ని ఏమైనా బేబీ సిట్టింగ్ చేస్తున్నానా నేను మీ స్కూల్లో? కాదు, ఇప్పుడు కాదు, తర్వాత పెద్దగా అయ్యాక చెప్తానులేండి, ఇప్పుడు కాదు అని. కానీ ఆ ఏడవటం, ఆ మారం చేయటం కంటిన్యూ అయ్యేటప్పటికి మా మదర్, అంటే అప్పటి నుంచి కూడా డాన్సే నేర్చుకోవాలనుకున్నారా మీరు? తెలిసి తెలియని ఆ అట్రాక్షన్ ఏంటో చెయ్యాలని, వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తుంటే వాళ్ళకంటే నేను బాగా చేస్తానని ఒక ధీమా, ఒక కాన్ఫిడెన్స్, అది ఏంటో నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. బట్ ఐ యూస్ టు హ్యావ్ దట్, అంటే ఇంకా అదే ప్యాషన్, ఇంకా అదే లోకం అనమాట. క్లాస్ తబ్లా వినిపించింది అంటే అక్కడ ఏం చేస్తున్నా కానీ వదిలేసి వచ్చేయటమే నాకు తెలిసింది. కానీ అది భరతనాట్యం కూచిపూడి కూడా కాదు, అన్ని ఆయన ఒడిస్సీలో, ఎందుకంటే వారు ప్రపంచ ప్రఖ్యాత కేలు చరణ్ మహాపాత్ర గారి గురువులు వీరు. కథక్, అలాగే ఉదయ్ శంకర్ గారి ట్రూప్లో పనిచేశారు ఆయన. సో కథక్ కూడా అంత గొప్పగా చేసేవారనమాట. సో ఈ స్టైల్స్ అన్నీ కూడా మాకు నేర్పించడం జరిగింది. దాంతోపాటు స్కూల్లో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్, దానికి అన్ని ఫోక్ డాన్సెస్ అనమాట గ్రూప్లో. సో గ్రూప్లో కొంతకాలం అయిన తర్వాత ఐ వాజ్ లీడింగ్ ద ట్రూప్. సో ఐ యూస్ టు బీ లైక్, మా గురువు గారికి ఒక రైట్ హ్యాండ్ అంటారు చూడండి, ఆయన నేర్పించి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ ప్రాక్టీస్ ఇవ్వడం, ప్రోగ్రామ్ ఉందంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయటం. వారి దగ్గర ఎన్నాళ్ళు నేర్చుకున్నారు? హై స్కూల్ మా ఉమా మేడం దగ్గర చేరేంత వరకు కూడా, టిల్ హీ వాజ్ అలైవ్ ఐ వాజ్ దేర్. తర్వాత ఐ బికేమ్ అ మెంబర్ ఆఫ్ బాల్ భవన్. బాల్ భవన్లో మాకు ఎవ్రీ ఇయర్ సమ్మర్ అంతా బాల్ భవన్లో మేము గడిపాం. అసలు నాకు అది మా సెకండ్ హోమ్. ఉమా రామారావు గారి దగ్గర ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు? నేను ఐ జాయిన్డ్ ఇన్ 1976. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో నేను నా స్కూలింగ్ ఆఫ్టర్ మాంటెసరీ, అక్కడే నేను 10th వరకు నేను చదువుకున్నాను. ఆ 9th క్లాస్లో, అంటే నేను మ్యూజిక్ కాలేజ్కి వెళ్తే అక్కడ దంతాలే గారు ఇంకా చాలా చిన్నది, మీరు ఇంకో 4 సంవత్సరాల తర్వాత తీసుకురండి అని మా నాన్నగారు చెప్పి పంపించేశారు. ఇది నరసింహరావు గారు మీ నాన్నగారు, బాగా కదా మీరు అమ్మగారికి ఎక్కువ. మా నాన్నగారికి ఏంటంటే కొంచెం హీ వాజ్ వెరీ కల్చరలీ ఇంక్లైన్డ్. ఎగ్జిబిషన్ సొసైటీ చాలా సీనియర్ ఫౌండర్ మెంబర్గా ఉండి అక్కడ అన్ని యాక్టివిటీస్ అంతా క్లబ్లో కండక్ట్ చేసేవారు. ప్రోగ్రామ్స్, అటు ఉర్దూ ప్రోగ్రామ్స్, గజల్స్ కానివ్వండి, ముషాయరాస్, ఇక్కడ క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్స్, ఇవన్నీ కూడా 1 month పాటు ఎగ్జిబిషన్ నుమాయిష్ జరిగినన్ని రోజులు ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ ఉండేదన్నమాట. సో అలాగా ఆయనకి కొంచెం అనుబంధం కలిగింది.
కలిగింది మా అమ్మకి చాలా. షీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ప్రాబ్లీ ఆవిడ చిన్నతనంలో ఆవిడ నేర్చుకోలేకపోయింది, బట్ వెన్ షీ సా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అని ఆవిడ గమనించిన తర్వాత షీ స్టార్టెడ్ ఎంకరేజింగ్. మీరు ఉమారామారావు గారి దగ్గర మొదలు పెట్టిన తర్వాత అప్పటికి షీ వాజ్ అట్ ద టాప్. మా గురువు గారు సుమతి కౌశల్ గారు, ఉమారామారావు గారు, వీళ్ళిద్దరూ టాప్ హైదరాబాద్. సో చేంజ్ ఆఫ్ స్టైల్ ఎలాగ మీరు రిసీవ్ చేసుకున్నారు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు? నాకు చేంజ్ ఆఫ్ స్టైల్ ఏం అనిపించలేదు, ఎందుకంటే మా మాస్టర్ గారి దగ్గర నేను ఒడిస్సీ కథక్ నేర్చుకున్నాను. అంటే నేను ఉమా రామారావు గారిని ఆంటీ అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి, సో అలాగే సంబోధిస్తాను ఆవిడ్ని. ఆంటీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకేం పెద్ద ఇది అనిపించలేదు, కానీ కొందరు గురువులు ఇంటికి వచ్చి కొంతకాలం నాకు నేర్పించారు. నాకేం పెద్దగా అంత డిఫరెన్స్ అనిపించలేదు. అరంగేట్రం ఎప్పుడు చేశారు? 77 13th May ఉమారామారావు గారి ఆధ్వర్యంలోనేనా? ఆవిడ ఆధ్వర్యంలో ఎక్కడ? రవీంద్ర భారతి. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా? హౌ వాజ్ ద ఫస్ట్ పర్ఫార్మెన్స్? ఇటు సంతోషం ఒకవైపు, సాడ్నెస్ ఆల్సో. ఎందుకంటే బాధ, ఎందుకంటే మా నాన్నగారు 1976లో పోయారు. వారు ఆ రోజు అంటే దసరా రోజు సాధారణంగా అందరికీ విషెస్ చెప్తారు కదా, మా గురువుగారికి కూడా ఫోన్ చేసి చెప్పారు, మాట్లాడారు. విషెస్ చెప్పిన తర్వాత మా అమ్మాయి ఎలా నేర్చుకుంటుందని అడిగారు. ఆవిడ లేదు బాగా నేర్చుకుంటుంది అమ్మాయి అని అంటే, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, బాగా నేర్చుకోకపోతే మానేసేయండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు నిర్మోహమాటంగా నాకు చెప్పేయొచ్చమ్మా, మీరు అలా ఫీల్ అవ్వద్దు అంటే. అయ్యో అదేంటండి బాగా నేర్చుకుంటుంది అని అంటే, మరి నేను ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ప్లాన్ చేయనా, మరి అరంగేట్రంకి రెడీ అవుతుందా అది ఇది అని అడిగారు. అంటే తప్పకుండా మీరు చేయండి, చాలా త్వరగా నేర్చుకుంటోంది, షీఈ్ అంటే వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్, మీరు యూ గో అహెడ్ విత్ యువర్ అరేంజ్మెంట్స్, నేను ట్రైనింగ్ వైజ్ నేను అమ్మాయిని నేను దగ్గరుండి నేను చూసుకుంటాను, ఐ విల్ ప్రిపేర్ హర్ ఫర్ ద థింగ్ అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్ హీ హ్యాడ్ అ మ్యాసివ్ అటాక్ అండ్ హీ డైడ్. అంటే అరంగేట్రం టైం అప్పుడు లేరు వారు? లేరు. చాలా గ్రాండ్గా అందరినీ పిలవాలి, ఎందుకంటే పూర్వం మా నాన్నగారు కొంచెం పొలిటికలీ ఇంక్లైన్డ్, పెద్దవాళ్ళందరితో అటు చెన్నారెడ్డి అంకుల్ వీళ్ళందరూ కూడా కంటెంపరీస్ అనమాట. తర్వాత చాలా కాంటాక్ట్స్ ఉండేవి, సో వాళ్ళందరినీ పిలిచి ప్రజెంట్ చేయాలి అని ఒక ఇది ఉండింది ఆయనకి. తర్వాత సడన్లీ ఒక తండ్రి ఫిగర్ లేనప్పుడు సడన్గా ద హోల్ వరల్డ్ కొలాప్సెస్. లేదు ప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు మా నాన్నగారికి మా అందరికీ కూడా చాలా కావాల్సిన వాళ్ళు ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు, తర్వాత అప్పుడు ఇండియన్ నేషనల్ థియేటర్ కమలాకర్ గారు, మదన్ మోహన్ అంకుల్ వీళ్ళందరూ కూడా ఉండి, అదేంటి మా అమ్మాయి మేం ప్రజెంట్ చేస్తాము తనని, వీ విల్ అరేంజ్ ఫర్ హర్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని. ఇండియన్ నేషనల్ థియేటర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఫస్ట్ డే ఇనాగ్రల్ డే నా అరంగేట్రం అరేంజ్ చేశారు. అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ గారు, షీ వాజ్ ద చీఫ్ గెస్ట్ అండ్ షీ సాట్ త్రూ ద ప్రోగ్రామ్. పూర్తి ప్రోగ్రామ్ చూసి ఆవిడ బ్లెస్సింగ్స్ అందించి వెళ్ళారు. సో అటు నాన్నగారు లేరన్న బాధ, కానీ ఇటు సంతోషం, నా వాళ్ళు అందరు కూడా అలా ఒక చెయ్యి వేస్తే నేను ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. నా పర్ఫార్మెన్స్ నేను మర్చిపోలేను. చినసత్యం గారి కూచిపూడిలో ఉన్న నృత్య శైలికి ఉమారామారావు గారి నృత్య శైలికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీకు ఈ రెండు శైలుల్లో చూస్తే ఏది బెటర్ అనిపిస్తుంది? రెండు చిన్న డిఫరెన్సెస్ అందులో ఏం లేదు, అది కూచిపూడి ఇది కూచిపూడి. కానీ ఇక్కడ ఏంటంటే మా ఉమాగా ఆంటీ నేర్చుకున్న స్కూల్, మాకు నేర్పించిన స్కూల్ ఏంటంటే ఇట్ ఈస్ ది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్. అంటే వాటిలో ఇంకేం మార్పులు చేర్పులు చేయకుండా ఒక రస్టిక్ ఎలిమెంట్ ఉన్నటువంటి ఒక స్టైల్, సంప్రదాయం అది. మాస్టర్ గారు చెన్నై వెళ్ళిన తర్వాత ఆయన క్రియేటివ్ మైండ్ని ఉపయోగించి చాలా వరకు ఫైన్ ట్యూనింగ్ చేయడం జరిగింది. సో రెండు కూడా, రెండు కళ్ళు ఎలాగైతే అందంగా ఉంటాయో అది రెండు స్టైల్స్ కూడా దే ఆర్ ఈక్వల్లీ బ్యూటిఫుల్. ఎక్కువ అందం ఏదనిపిస్తుంది? నేను నేర్చుకున్నాను కాబట్టి ఇదే అందంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఐ ఫీల్ దెర్ ఇస్ ఎలిమెంట్, ఒక రస్టిక్ ఎలిమెంట్, నేటివిటీ అంటారు చూడండి, కరెక్ట్, ఆ నేటివిటీ కనిపిస్తుంది. మీరు దేశ విదేశాలు తిరిగారు, కూచిపూడి అక్కడ ప్రజెంట్ చేస్తుండగా, కూచిపూడి డాన్స్ చేస్తుండగా మంచి అనుభవం, చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ మంచి అనుభవాలే, చేదు అని నేను అనను. స్టేట్స్ వెళ్ళినా, అటు మారిషస్, సింగపూర్, ఇటువైపు ఎక్కడ వెళ్ళినా కానీ మన ఆర్ట్ ఫామ్ గురించి తెలుసు కాబట్టి ఒక అప్రిసియేషన్, అది మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ
ఎప్పుడైతే ఐసీసీఆర్ ద్వారా నేను గల్ఫ్ కంట్రీస్కి ఫస్ట్ టైం, అంటే నేను ఐసీసీఆర్ ప్రోగ్రాంలో ఢిల్లీలో పర్ఫార్మెన్స్కి పిలిచారు. అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు మా మావయ్య గారు కూడా ఉన్నారు. అప్పుడు వెంకటరామన్ గారు కూడా అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అండ్ హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీఆర్. సో ఆయన వచ్చి చూసిన తర్వాత అప్పుడు మా మావయ్య గారిని అన్నారు, అదేంటి మీరు నాకు యూ హ్యావ్ అ డాటర్ ఇన్ లా హూ డాన్సెస్ సో వెల్ అని చెప్పలేదు. నెక్స్ట్ ఇమీడియట్లీ టూర్ జనవరిలో వచ్చింది. సో అప్పటికే ఐ లాస్ట్ మై మదర్ 86లో, December 86. And 87 Jan this tour had come, and he said, you have to go. అంటే నాకు అసలు మనసు లేదు వెళ్ళాలి అని. ఇట్ వాస్ టూ షార్ట్. మా అమ్మ పోయిన తర్వాత నేను లేదండి నేను చేయలేను అంటే, లేదు మీ అమ్మ, ఐ హర్డ్ మా అత్తమ్మ గారు చెప్పారు దట్ అంత సపోర్ట్ చేసింది, అంత మీ గురించి కష్టపడింది అని అంటే, న్యాచురలీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ యాజ్ అ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, డోంట్ యూ థింక్ షీల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అడిగారు ఆయన. అని అంటే ఇమీడియట్లీ అగ్రీ అయ్యి నేను 87 ఐ వెంట్ టు గల్ఫ్ కంట్రీస్. అక్కడ చాలా ఉత్సాహంతో వెళ్ళాను. అక్కడ వెళ్తే ఫస్ట్ ప్రోగ్రామే, మీరు నటరాజ స్వామి విగ్రహం పెట్టకూడదు, మీరు దేవుడు అనొద్దు, ఇది అనొద్దు అని చెప్పేశారనమాట. ఇంకా అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు దేవుడు అమ్మవారు ఏం లేనిది అసలు ప్రోగ్రామ్ ఏంటి, అసలు కూచిపూడి ఏం చేస్తాను నేను, అసలు ఏమి ప్రజెంట్ చేయడానికి అని అంటే, అప్పుడు ఉమాంటి నేను కూర్చొని ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ నటరాజ స్వామిని మేకప్ రూమ్లో పెట్టుకొని అక్కడే దీపారాధన చేసుకొని దండం పెట్టుకొని, ఏం లేదు మనం గాడెస్ అనకూడదు, హీరో ఇన్ ద ఎపిక్ రామాయణ ఫ్రమ్ మహాభారత ఫ్రమ్ ద ఓల్డ్ ఇండియన్ ఎపిక్స్ ఆర్ ట్రియటైజెస్ అని చెప్పి అలా ఒక హిస్టారికల్ దీన్ని కమెంటరీలో తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేసింది అదే ఎంత వాళ్ళకి నచ్చిందంటే అభినయం స్వాతి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళంత మైన్యూట్ సటిల్ న్యూయాన్సెస్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే భయంగా ఫస్ట్ పుష్పాంజలి అయితే అంత భయంగా వెళ్ళాను. ఎందుకంటే ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత అన్ని బుర్ఖాలు, తర్వాత లాంగ్ వాళ్ళు వైట్ రోబ్స్ వేసుకుంటారు కదా, అవే కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఇండియన్ డాన్స్, క్లాసికల్ డాన్స్ వీళ్ళకి ఏం అర్థం అవుతుంది, నన్ను అనవసరంగా వీళ్ళు పంపించారు అనుకొని, ఇది అన్యాయం నన్ను ఇలా పంపించేశారు అని అనుకుంటూ ఫస్ట్ పుష్పాంజలి మొదలుపెట్టాను. కానీ ప్రోగ్రామ్ అయ్యే లోపుగా ఎంత అప్లాజ్ అంటే, చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. అప్పటికే ఐ డెంట్ హ్యావ్ మై పెద్ద బాబుని నేను కనలేదు, బట్ మ్యారేజ్ అప్పటికి అయిపోయిందా? అయిపోయింది. మీరు చాలా యంగ్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు అంటే మీ కెరియర్ స్టార్ట్ అవ్వడం, మ్యారేజ్ అవ్వడం ఇంచుమించు ఒకేసారి అయి ఉంటుంది. ఫ్యూ ఇయర్స్ డిఫరెన్స్. మరి ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది? అత్తగారు, మావగారు, మీ ఫాదర్ ఇన్ లా వాజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, ఆయన శివశంకర్ గారు. So always Mavai garu used to be wary that we should not use his name or anything like that. So వారు ఢిల్లీలో ఉండేవారు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళం. కానీ మీ డాన్స్కి ఎప్పుడు అడ్డు చెప్పలేదా అత్తగారు కానీ, భర్త కానీ, వినయ్ గారు కానీ? ఎందుకంటే మా వారు మా అమ్మకు మాట ఇచ్చారు. ఎందుకంటే మా అమ్మ చాలా ప్లెయిన్గా చెప్పింది, డాన్స్ తన ప్రాణం, నువ్వు అది వద్దు అంటే మాత్రం షీ విల్ నాట్. సో ఇఫ్ యు ఆర్ అగ్రియబుల్ టు దాట్ దెన్ we'll love go marriage. ahead. Oh, this is the first time మీరు అంటే చెప్పడం. అటువైపు నుండి but later on for me also. First he loved you, then you are made to love him. Yes, he came and expressed. మా అమ్మకే చెప్పారు ఆయన that I would like to marry Alekhya. నేను విన్నాను మీరు మీ అత్తగారు అసలు మీ డ్రెస్సింగ్ లో, మేకప్ లో కూడా ఆవిడ అసిస్ట్ చేసేవారు. ఢిల్లీలో ప్రోగ్రామ్ అయితే మాత్రం అత్తమ్మ గారు ఉండేవారు అనమాట. బట్ రోల్ మోడల్ ఆవిడ కదా. వెరీ అంటే అసలు ఆవిడ చూసి చాలా నేర్చుకోవాలి. నేను ట్రై చేస్తున్నాను, కొన్నైనా నాకు అబ్బాలి అని ప్రయత్నిస్తున్నాను అనమాట. స్టిల్ పిల్లలు పుట్టిన తర్వాత, ఇద్దరు మగ పిల్లలు మీకు, ఎనీ వేరియేషన్, ఇబ్బందులు పడ్డారా? ఇద్దరు పిల్లలు కూడా చాలా వరకు ఒక స్కూల్ 3rd, 4th క్లాసెస్ వరకు పర్వాలేదు అనుకోండి. సో వాళ్ళని తీసుకొని ఐ యూస్ టు ట్రావెల్. ఎప్పుడన్నా నాతో పాటు నా ఒక ఆడ మనిషి వచ్చేది, లేదంటే నేనే తీసుకొని స్టేట్స్ అంతా కూడా 3 months టూర్ అయినా కానీ నేను ఒక్కదాన్నే మా పెద్ద బాబుని తీసుకొని 88లో 3 months ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ US ఐ ట్రావెల్డ్ విత్ హిమ్.
బాబుని నేను మేకప్ చేసుకునే ముందు బాబుకి తినిపించి రెడీ చేసి కూర్చోబెట్టి మళ్ళీ నేను మేకప్ చేసుకొని మళ్ళీ ఎత్తుకొని ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఆడియన్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఐ వుడ్ అంటే ఈ యాక్టివిటీ కొంచెం ఈ బాధ్యత డెఫినెట్లీ చాలా పెద్ద బాధ్యత, పిల్లల్ని పైకి తీసుకురావడం, వాళ్ళని సరిగ్గా చూసుకోవడం. అది ఎప్పుడు పెర్ఫార్మెన్స్ మీద మీకు ఎఫెక్ట్ చూపెట్టలేదా, స్టేజ్ మీద మీరు ప్రదర్శన మీద? నాకు సిజేరియన్ 2 డెలివరీస్ కూడా సిజేరియన్. సో సిజేరియన్ అయిన తర్వాత ఉంటుంది కదా 3 months యూ షుడ్ నాట్ డూ, ప్రాక్టీస్ లేదు, తర్వాత ఎక్సర్సైజ్ చేయడానికి ఉండదు, ఏం ఉండదు, కొంచెం జాగ్రత్తలు ఏవో చెప్తారు. సో 6 monthsకి నాకు ఆరోవిల్లో ప్రోగ్రామ్ వచ్చింది పాండిచ్చేరి. సో చాలా అంటే అప్పటికే ఐఎమ్ నాట్ బ్యాక్ టు మై నార్మల్ సెల్ఫ్ న్యాచురలీ సిజేరియన్ తర్వాత. ఓ 3 months తర్వాత మెల్లిగా ప్రాక్టీస్ చేయటం, 6th monthకి ఐ హ్యాడ్ ద ప్రోగ్రామ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఫస్ట్ సెల్ఫ్ డౌట్ అండి నాకు, నేను చేయగలుగుతానా ఇన్ని నెలలు, అంటే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, 3 months ఆఫ్టర్ డెలివరీ, విల్ ఐ బీ ఏబుల్ టు డాన్స్, విల్ ఐ, అంటే నాకు ఆ స్టామినా ఉంటుందా, నా బాడీ నాకు సహకరిస్తుందా లేదా, అది పెద్ద డౌట్. తర్వాత ఐ హెడ్ పుట్ ఆన్ గెయిన్డ్ లాట్ ఆఫ్ వెయిట్. సో యూ హియర్ సమ్ కమెంట్స్ కదా, ఇంకేంటి డాన్స్ అయిపోయింది, ఇంకేంటి ఇంత లావ్ అయిపోయింది, ఇంకేం డాన్స్ చేస్తుంది, అయిపోయింది తన కెరియర్ ఈజ్ ఓవర్ అని రకరకాలుగా మీకు. సో చాలా వరకు దెర్ ఇస్ ఒక ఇన్హిబిషన్, ఒక హెజిటేషన్, తర్వాత ఒక భయం పక్క నుండి, నువ్వు చేయగలుగుతావు, అదేంటి యూ గెట్ బ్యాక్, యూ డూ దిస్ అన్నది వేరు. ఈ నెగటివ్ కమెంట్స్ ఏవైతే వస్తుంటాయి దాన్ని తట్టుకొని నేను చేయగలుగుతాను, లెట్ మీ టెస్ట్ మై సెల్ఫ్. ఆ రోజు చేస్తే అక్కడంతా పాండిచ్చేరి మీకు తెలిసిందే, అందరు చాలామంది ఫారినర్స్, వాళ్ళు అక్కడే ఉండి దే కమ్ ఫర్ దేర్ కోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆడిటోరియంలో పర్ఫామ్ చేస్తుంటే మా చిన్నబాబు హీజ్ ఇన్ ది, మా అత్తమ్మగారు కూడా వచ్చారు, హీ వాజ్ ఇన్ ద స్లీపింగ్ ఇన్ ద మేకప్ రూమ్ అండ్ ఐ వాజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. అంటే నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు తెలియని ఆనందం స్వాతి, నేను చెప్పలేను ఆ ఆనందాన్ని, ఇప్పటికి కూడా నేను వర్ణించలేను. నేను ఐ వాజ్ సో, అంటే నేను చేయగలుగుతాను, నా బాడీ నాకు సహకరిస్తుంది, నేను ఇంకో 3 గంటలైనా కానీ నేను డాన్స్ చేయగలుగుతాను. ఆ రోజు నాకు వచ్చిన ఒక కాన్ఫిడెన్స్ కానీ, తర్వాత ఆడియన్స్ నుంచి వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏంటి వాళ్ళు చాలా, మీరు ఏంటో ఒక సంతోషం కనిపించింది మీ పర్ఫార్మెన్స్లో, యు ఆర్ వెరీ హ్యాపీ, ఏ ఐటమ్ చేస్తున్నా ఆ కళ్ళల్లో ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్. అండ్ అట్ టైమ్స్ ఐ వాజ్ క్రైయింగ్ ఆన్ ద స్టేజ్. ఐ మీన్ అంటే టు నో యువర్ సెల్ఫ్. అందరినీ నేను మేకప్ రూమ్లోకి తీసుకెళ్ళి, ఐ జస్ట్ హ్యాడ్ మా బాబు, దిస్ ఇస్ మై సన్, ఐ డెలివర్డ్ 3 months ago. And I didn't know whether I can dance. Today I know I can dance. I can get back to the stage. నేను మీ పెర్ఫార్మెన్సెస్లో ఒకటి బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసిన మాహేశ్వరి మహాకాళి, ఒకటి మీరు ఏముకో చిగురుట ధమున అన్నమయ్య చేసిన ఏ శృంగార కీర్తనైనా అలేఖ్య అంటే అభినయం అన్న ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. అయితే నాకు విశేషం ఏంటంటే రజనీకాంతరావు గారు రాసిన మాహేశ్వరి మహాకాళి రౌద్రం, బీభత్సం, భయానకం, 3 రసాలు ఉన్నాయి. ఆ పర్ఫార్మెన్స్ బహుశా ఒక మినిమం 30-40 సార్లు చూసుంటాను నేను. బట్ స్టిల్ చేసిన ప్రతిసారి కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక స్కోప్ టు ఇంప్రొవైజ్ ఆన్ ద స్టేజ్. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ ది యాంబియన్స్, ఇట్ క్యాన్ బీ బికాస్ అంటే ఆడియన్స్ కూడా అంత రిసెప్టివ్ ఉన్నారు. సో అప్పుడు మా కథ చెయ్యాలా, చెయ్యొద్దా, మహిషాసుర మర్దిని చెయ్యాలా లేదా శుంభల వధ చెయ్యాలా, ఆ టైంలో వీ వుడ్ టేక్ అ కాల్. ఎక్స్టెంపోర్ అంటే టైం లేదు, వీళ్ళకంత ఆడియన్స్ ఇస్ నాట్ రిసెప్టివ్ అనుకుంటే ఏం చెయ్యాలి, వీ యూస్ టు ఎడిట్ దెన్ అండ్ దేర్ ఆర్ ఎక్స్పాండ్ ఆర్ అంటే అభినయం ఇంకా ఎక్కువ చూసేటట్టున్నారు, ఎంజాయ్ చేస్తారు అంటే దాన్ని ఎలాబరేట్ చేయడం కూడా మేము నేర్చుకున్నాం. ఇది ఇలాగే అని ఎప్పుడూ చేయలేదు. సో అందుకని మీకు ఆ కొత్తదనం అన్నది ఎప్పుడు చూసినా కానీ అంటే అక్కడక్కడ ఇంప్రొవైజ్ చేసే లిబర్టీ గురువు గారు ఇచ్చారు. ఇప్పుడు కూచిపూడి నృత్య శైలిలో వెంపటి గారు కూచిపూడిని ఒక స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొచ్చారు. దాన్ని ఎవరం కాదనలేము. మీరు అన్నట్టుగా ఆ స్కూల్ ఆఫ్ స్టైల్, దట్ థాట్ ఆర్ స్టైల్, ఉమారామారావు గారు, సుమతి కౌశల్ గారు అందరూ కూడా దే గివ్ మోర్ ఫ్రీడమ్ టు ద ఆర్టిస్ట్, డాన్సర్కి. వాళ్ళు అప్పటికప్పుడే పాట ఎక్స్టెండ్ చేయొచ్చు, మీరు అన్నట్టుగా మైనస్ చేయొచ్చు, దాన్ని యాడ్ చేయొచ్చు. చిన్న సత్యం గారి శైలిలో ఈ ఎక్స్టెంపోర్ యాక్షన్కి అంత అవకాశం ఉండదని చాలామంది అంటూ ఉంటారు. మీరు ఏకీభవిస్తారా? నేను ఏకీభవిస్తాను. అంటే ప్రాబబ్లీ మాస్టర్ గారి వ్యూ పాయింట్ ఏంటంటే అందరికీ అది సాధ్యపడదు.
ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఎలాబరేట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదండి. ఇప్పుడు సాత్వికాభినయం. సాత్వికాభినయం, అభినయం ఎక్కువ చలనం లేకుండా, ఒళ్ళు తిప్పకుండా ఒక నించుని ఒక అభినయం చేయాలి, ఒక భావాన్ని పలకాలి. ఆ భావం ఎదుటివాడు చూసేవాడికి అర్థం కావాలి అని అంటే ఆ ఒక ఎక్స్పర్టీజ్ ఉండి ఆ చేసే సత్తా ఉంటేనే మనం చేయగలుగుతాం. అసలు హాఫ్ హార్టెడ్ అటెంప్ట్ అనుకోండి, పూర్తి ఐటెం పాడైపోతుంది కదా. బహుశా ఆయన వ్యూ పాయింట్ అది, అందరూ అది చేయలేరని. భరతనాట్యం, కూచిపూడి రెండు మీరు బాగా నేర్చుకున్నారు. ఏది ఇష్టం మీకు? నాకు రెండూ ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే అందులో డిసిప్లిన్ ఉంది, ఇందులో నాకు అభినయం చేసే ఒక, అంటే కూచిపూడిలో డిసిప్లిన్ లేదన్న, అంటే డిసిప్లిన్తో పాటు ఫ్రీడమ్ అంటారు కదా చేసుకునే. అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు ఎలాబరేట్ చేసే ఒక అవకాశం. ఇప్పుడు నేను రెండు స్టైల్స్ నేర్చుకున్నాను కాబట్టి మొదట్లో ఏమైంది, నేను చాలా వరకు టిల్ లేట్ 80s కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ భరతనాట్యం, సెకండ్ హాఫ్ చేసేవారు. అవును, ఫారిన్ టూర్స్లో కూడా అలాగే చేశాను నేను చాలా వరకు. మరి మీకు ఇబ్బంది కలగలేదా? బాడీ లాంగ్వేజ్ కానీ టెక్నికాలిటీ ఏంటో అదో పిచ్చి, దానికి ఇలా చేస్తే ఇలాగే ఉండాలి, దానికి అలా చేస్తే అలా. సో ఇక్కడికి కూచిపూడిలోకి వచ్చేటప్పటికి ఐ కుడ్ ఎలాబరేట్ అనమాట. నేను భరతనాట్యం చేసినా కానీ ఇక్కడ చెన్నైలో కానీ ఢిల్లీలో చేసినా కూడా దే యూస్ టు సే షీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ అభినయ, ఎందుకంటే తను కూచిపూడి నేర్చుకుంది కదా అని అనేవారు. సో నాకు ఎప్పుడు అనిపించేది, నేను అభినయం చేస్తే వద్దు అని ఒక స్టైల్ అనాలి అంటే ఎందుకు అనాలి? గుడ్ పాయింట్. ఐ కెన్ డూ ఇట్. అభినయం శాస్త్రంలో లేదా, అభినయం ఉంది కదా. నా బాడీ ఆంగికంలో నేనేమన్నా స్టైల్లో ఇది తీసుకొస్తున్నానంటే అప్పుడు నేను అనొచ్చు. కానీ నేను అభినయం ఎక్కువ చేస్తున్నానని అది కూచిపూడి ఇన్ఫ్లుయెన్స్ అంటే కాదు. అభినయం ఎక్కడ లేదు, నా అభినయం లేదా భరతనాట్యంలో? మరి ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నాం కదా మీరు, అభినయం భరతనాట్యం చేసేవాళ్ళు ఎంత అభినయం, ఎంత ఎలాబరేషన్ ఎంత చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు, కూచిపూడిని ఎగ్జాంపుల్గా తీసుకుని. అక్కడ కూడా ఐ థింక్ ఐ అండర్స్టాండ్. ఒక టైంలో ఎప్పుడు రుక్మిణీ దేవి అరుండేల్ గారు, ఈ కృష్ణయ్యర్ గారు, అంటే ఫార్మేటివ్, ఎప్పుడైతే ఒక దేవదాసి సిస్టమ్ని షన్ చేసిన తర్వాత మళ్ళీ మన కళ్ళలకి ఒక గుర్తింపు గౌరవం రావాలి అని ఎప్పుడైతే పాటుపడ్డారో అప్పుడు ప్రాబబ్లీ, ఎందుకంటే అభినయం అన్నది చాలా ఫైన్ ఆస్పెక్ట్. అది ఒక ఆ గీత దాటితే వల్గర్ అనిపిస్తుంది. ఆ గీత ఒక ఆర్టిస్ట్కి తెలియాలి. ఎవరో ఒక గీత గీసి ఇది అమ్మ ఇది లక్ష్మణ్ రేఖ, ఇది దాటకూడదు అని చెప్పలేరు. మనకి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇది దాటితే ఇది బాగా అంటే బాగా కనిపించకపోవచ్చు, వల్గర్గా ఉండొచ్చు అనేది మనం గ్రహించాలి. సో అది ఆ గ్రహింపు మనకు వచ్చేంత వరకు ఒక ఆలోచన విధానం పెరిగి మనం అండర్స్టాండ్ చేసుకొని ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ ఫార్మ్ని ఏమంటారు కాంటెక్స్ట్, ఆ లిరిక్ని అర్థం చేసుకునేంత వరకు టైం పడుతుంది. అలేఖ్య అనగానే ఒక శశిరేఖ, ఒక ద్రౌపది, ఒక సత్యభామ, చాలా కావ్యనాయకులు కనిపిస్తారు. ఈ శశిరేఖ పరిణయం అనేది పాత కూచిపూడి యక్షగానం. దాన్ని రివైవ్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? యూనివర్సిటీ పరంగా అటు సెంట్రల్ యూనివర్సిటీ ఇటు మా తెలుగు యూనివర్సిటీలో మా ఇక్కడ చాలా ఒక కాంప్రిహెన్సివ్ సిలబస్ ఉంది స్వాతి. మాకు ఒక సోలో సిస్టమ్, ఏకపాత్ర కేళికల్లో ఎలా ఫార్మాట్ ఎట్లా ఉండాలి అన్నది ప్రహ్లాద్ శర్మ గారు రైట్ ఫ్రమ్ అడవుల దగ్గర నుంచి ఒక ఫార్మాట్ సెట్ చేశారు. అదే ఫాలో అవుతున్నాం. తర్వాత ఇటు సంప్రదాయం కూచిపూడి అంటే ఏంటి అని తెలియడానికి మాకు భామాకలాపం, తర్వాత అందులో దరువులు, తర్వాత యక్షగానాలు అంటే అందులో దరువులు 4 రకాలు, ప్రవేశ దరువు ఎలా ఉంటుంది అవి కూడా వాళ్ళకి తెలియాలని చెప్పి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఆ దీంట్లో మేము చాలా వరకు వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. లేదు యూనివర్సిటీలోనే అటు ఇటు మేము చేసినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడం, వాళ్ళు చేసి ఇప్పుడు మేము ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మేము ఉషాపరిణయం మా మాస్టర్ గారితో చెప్పించుకున్నాం, పివిజి కృష్ణ శర్మ గారితో. అక్కడ చేసినప్పుడు శశిరేఖ పరిణయం అలా వన్ ఆఫ్ ద యక్షగాన. అప్పుడు ఆ థాట్ వచ్చింది, అరే ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు పైగా అయింది అసలు చెయ్యట్లేదు అని. అంటే ఎందుకు చేయకూడదు, వై నాట్ అంటే సచ్ అ బ్యూటిఫుల్ ఫార్మాట్. మిగతా కళాకారులు ఆ రోజు ప్రదర్శనలోని ప్రొఫెషనల్సే మీ అంత పేరున్న వాళ్ళే ఉన్నారు కదా, అందరూ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వెంకటాచలపతి, తర్వాత రాఘవ, వేదాంతం రాఘవ, మరి వాళ్ళతోటి చేసినప్పుడు మీరు ఇబ్బంది పడలేదా? ఒక యజ్ఞం లాగా చేసాం. మాస్టర్ గారు ఉన్నారు, పశుమర్తి రామలింగ శాస్త్రి కొరియోగ్రాఫ్ చేశారు, అందరూ పాడడానికి వచ్చారు. తర్వాత అలాంటి ఎక్స్పీరియన్సే 2 years లాస్ట్ ఐ మీన్ జనవరి యూనివర్సిటీలో ఒక 3 day
సెమినార్ అది జరిపామన్నమాట. మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ తరఫునను, తర్వాత యక్షగాన కేంద్ర అని చెప్పి. అప్పుడు లాస్ట్ డే ఫుల్ లెంత్ భామాకలాపం చేశాను. సో కళాకృష్ణ గారు శ్రీకృష్ణుడు, తర్వాత రామలింగ శాస్త్రి గారు నట్టువాంగం, తర్వాత మన శేషబాబు గారు, తర్వాత శాస్త్రి గారి పాట, వీళ్ళందరూ అంటే ఫుల్ ఆర్కెస్ట్రాతో పాటు ఆ ఫుల్ లెంత్ చేయడం అన్నది కూడా నాకు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు, మంచి ఎక్స్పీరియన్స్. అయితే మీరు బ్యాలేస్ నృత్య రూపకాలు చేసేటప్పుడు వైవిధ్యం ఉన్న థీమ్స్ తీసుకున్నారు. ఒక ఉర్దూ కవి రాసిన దాన్ని కూడా బ్యాలేగా చేశారనేసి విన్నాను. అది ఎలా జరిగింది? మగ్దూమ్ మొయ్యుద్దీన్ ఆయన పోయిటరీ రాత్ ఫూలోంకి, అంటే అదొక టైటిల్ తీసుకొని వారు రాసినటువంటి ఉర్దూ పోయట్రీని తీసుకొని చేసాం. అది అసలు అవకాశం నాకు, ఆల్ ద క్రెడిట్ గోస్ టు ది కాదిర్ అలీ బేగ్ ఫౌండేషన్. వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను, మీరు చేస్తే బాగుంటుంది, దీనికి బ్యాక్గ్రౌండ్ పోయట్రీ మాత్రమే, దానికి మీరు చేయాల్సింది లేదు, ఇట్ ఈస్ ఓన్లీ మ్యూజిక్ వితౌట్ ఎనీ లిరిక్. అప్పటి వరకు లిరిక్ లేకుండా డాన్స్ చేయడం అన్నది అంటే ఇన్ని సంవత్సరాల అలవాటు, ఒక లిరిక్, ఒక పాట, ఒక మృదంగం ఉంటే తప్పితే, తాళము నట్వాంగం ఇవన్నీ ఉంటే తప్పితే మనం డాన్స్ ఒక అలవాటు అయిపోయింది. అదేంటి ఇవన్నీ లేకుండా నేను డాన్స్ చేయడం ఏంటి, ఉర్దూ పోయట్రీ ఏంటి, దానికి నేనేం కొరియోగ్రఫీ చేస్తాను, ఎలా చేస్తాను. కానీ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే అది నేను జీవితంలో నేను మర్చిపోలేను. అంటే ఇది కూడా మనం చేయొచ్చు, అంటే సాహిత్యం లేకుండా కూడా మనం, అంటే సాహిత్యం ఉంది, అక్కడ పోయిటరీ రెసిటేషన్ మాత్రమే, అక్కడ పాట కాదు, కవిత్వానికి తగ్గట్టుగా ఒక తాళము ఒక మ్యూజిక్ అదేం లేదు. అది చెప్పిన తర్వాత ఆ మూడ్ని రీక్రియేట్ చెయ్యాలి. అది ఎలా, ఆ మ్యూజిక్ వాళ్ళు సెలెక్ట్ చేసిన మ్యూజిక్ నాకు ఇచ్చారు, దానికి ఇట్స్ అంత కంప్లీట్గా గ్రూప్ కొరియోగ్రఫీ. మీరు ఈ ప్రోగ్రామ్స్లో పెద్ద రిహార్సల్ చేయరని విన్నాను, నిజమేనా? అమ్మో, ఎక్స్టెంపోర్ చేస్తారు ఎక్కువ? కొన్ని ఎక్స్టెంపోర్గా చేస్తాను, బట్ బేసిక్ స్ట్రక్చర్ మాత్రం నేను ప్రాక్టీస్ చెయ్యందే నేను తలపెట్టను. రాణి రుద్రమ చెయ్యాలని ఎందుకు అనిపించింది? రాణి రుద్రమ గురించి అంటే హిస్టరీలో స్కూల్ నుండి చదువుతున్నాం కదా, ఫస్ట్ ఉమెన్ రూలర్, సో ఆల్వేస్ ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే ఆ కాలంలో మగవాళ్ళలో ఉన్నప్పుడు అంత ఒక రెస్పెక్ట్ని సంపాదించుకున్న వ్యక్తి ఆవిడ. సో అది చాలా అవసరం అని చెప్తాను నేను. ఈనాడు షీఈస్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ హిస్టరీ. మిథాలజీ అంటే ఏదో కల్పితం అది ఇది అని కొంతమంది అంటూ ఉంటారు, బట్ వాళ్ళని చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలా. తర్వాత ఇక్కడ షీఈస్ అ హిస్టారికల్ క్యారెక్టర్. ఆ కాలంలో తండ్రి ఉండగా తను ఆ బాధ్యతను తీసుకొని ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కంట్రీ, అంటే సౌత్ ఆల్మోస్ట్ మొత్తం కూడా ఆవిడ రూల్ చేసింది. అంటే అసలు ఎంత సత్తా ఉండాలి. తర్వాత తన చెప్పింది ఏంటంటే తన ముందు నుండి లీడ్ చేసేది, తను అందరినీ పంపించి తర్వాత వచ్చేది కాదు. ఏ యుద్ధానికైనా తన ముందు బయలుదేరి తర్వాత అందరినీ తను ఇన్స్పైర్ చేసి తన వెంట తీసుకెళ్ళేది. సో అది ఎంత ఇన్స్పైరింగ్ అది చెప్పండి. నిజంగా. అయితే డాన్సర్గా, పర్ఫార్మర్గా ఒక పార్ట్, ఒక ఆర్టిస్ట్ జీవితంలో అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీరు తెలుగు యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా చేరారనుకుంటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు, దాని తర్వాత డాక్టరేట్ చేశారు. అకాడమిక్ కూడా చాలా డిగ్రీలు ఉన్నాయి మీకు, ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ, చాలా చాలా ఉన్నాయి. సో ఏం లేదు, అన్ని కూడా నేను చేసింది దాని మీద మక్కువతో కాదు, ప్లీజ్ ఇది నా డాన్స్కి ఎలా ఉపయోగపడుతుంది, అన్ని డాన్స్ చుట్టూ తిరిగారు. అంతే ఇది చేస్తే దీనికి ఏదన్నా ఉపయోగపడుతుందేమో అంతకు తప్పితే ఏమీ లేదు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంకి మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్ మీరు. ఇట్స్ గ్రేట్ ఆనర్ ఫర్ ద ఉమెన్ యాక్చువల్లీ. ఎందుకంటే అంతవరకు కూడా మనకి అందరూ మగవాళ్లే చేశారు, మీరు అది ఎలా జరిగింది అసలు ఆ జర్నీ? అది నేను కొంచెం అమ్మవారిని చాలా నమ్ముకుంటాను కాబట్టి ఆవిడ దీవెన, అంతకంటే నేనేమనలేను. ఎందుకంటే చాలా కాలంగా మగవాళ్లే ఉన్నారు, అంటే ప్రొఫెసర్స్ రిజిస్ట్రార్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ చాలా వరకు అక్కడ మగవాళ్లే ప్రొఫెసర్లుగా, తర్వాత సీనియారిటీ ప్రకారమే అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అడ్మినిస్ట్రేషన్గా, పర్ఫార్మర్గా ఇబ్బందులు ఏం ఫేస్ అవ్వలేదా? రెండూ ఎంజాయ్ చేశాను, రెండూ ఎంజాయ్. ఎందుకంటే అక్కడ సీట్లో ఉన్నప్పుడు నిజంగా మాట చెప్పుకోవాలి ఏంటంటే అందరూ కూడా చాలా ఆదరించారు. అంటే 30 సంవత్సరాలుగా అక్కడే పనిచేశాను కాబట్టి అందరు తెలిసిన వాళ్ళు, నా వాళ్ళు.
తర్వాత ఆ పొజిషన్ ఎలాంటిదంటే 10 మందికి మనం హెల్ప్ చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు అని అనుకున్నాను. ఏదన్నా మంచి చేయాలి అంటే మంచి సీట్ అది. అదేదన్నా అడ్మినిస్ట్రేటివ్లీ ఏదన్నా డిసిషన్స్ తీసుకోవాలన్నా, ఏదన్నా మనం ప్రజెంట్ చేయాలన్నా కానీ అది మంచి అవకాశం అని నేను భావించాను. తర్వాత అటు నేను రిజిస్ట్రార్ అయిన కాలం మాకు వైస్ ఛాన్సలర్ గారు కేవి సత్యనారాయణ గారు, ఆయన చాలా నన్ను ఆదరించి ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఏదైనా సజెషన్స్ ఏమన్నా ఇచ్చినా కూడా దాన్ని చాలా గౌరవించారు. ఏదన్నా నేను ఆర్టిస్ట్ పరంగా అంటే మనం ఆడవాళ్ళము ఆర్టిస్ట్ అయ్యి ఉండి కొంచెం కొన్ని థింగ్స్ వేరేగా ఆలోచిస్తాం. సో ఇలాగంటే అది రిసీవ్ చేసుకొని నన్ను ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ, తర్వాత ఆయనకు డౌట్ ఉండింది, ఆర్టిస్ట్ అందరూ ఉంటారు కదా, ఆవిడకి ఇవన్నీ ఇష్టం లేదండి, ఆవిడకి ప్రోగ్రాంలే, ఆవిడ రోజు ఎవ్రీ మంత్ షీ హ్యాస్ ప్రోగ్రామ్స్, ఆవిడ ట్రావెల్ చేస్తారు, ఇవన్నీ వీళ్ళకి బాధ్యతలు అవన్నీ వీళ్ళు తీసుకోరండి అది అంటే. నేను అన్నాను, నాకు ఇస్తే ఎందుకు తీసుకోను, కానీ నాకు కావాలి అని నేను ఎప్పుడు అడగను. ఇఫ్ ఐఎమ్ వర్త్ ఇట్, ఐ హ్యావ్ ది క్వాలిఫికేషన్, ఐఎమ్ ఎలిజిబుల్, give it to me, but I won't ask. I should get it as a right, but not because నేను అడిగితే నాకు ఈ పొజిషన్ ఇచ్చారు అని కాదు. నాకు ఇస్తే నేను ఎందుకు చేయను. మీరు ఏమైనా రాడికల్ ఇంప్లిమెంటేషన్స్ యూనివర్సిటీలో చేశారా, కూచిపూడికి కానీ అదర్ ఆర్ట్ ఫామ్స్ కానీ? నేను, మా వైస్ ఛాన్సలర్ గారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు వీ ట్రై టు డూ అవర్ లెవెల్ బెస్ట్ ఫర్ ద యూనివర్సిటీ. తర్వాత నాట్ ఓన్లీ ఫైనాన్షియలీ కానీ, బట్ మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి. తర్వాత మేమున్న టెన్యూర్లో ఈవెన్ మాకు నాక్ కమిటీ విజిట్ చేయడం, సో టు ప్రెజెంట్ ద యూనివర్సిటీ, అంటే మా యూనివర్సిటీలో ఇది ఉంది, మేము వీఆర్ వర్త్ దిస్ అని చూపించుకోవడానికి చాలా కమిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇట్స్ అ యూనివర్సిటీ విత్ అ డిఫరెన్స్. మేము అన్నాం, మేము మిగతా యూనివర్సిటీస్ లాగా కాదు, మీరు నంబర్స్ చూడకండి, మేము చేస్తున్నటువంటి క్వాలిటీ, చేస్తున్నటువంటి వర్క్ చూడండి. అందులో 10 మందో 20 మందో రావచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్కి మేము ఒక బాటను తయారు చేస్తున్నాము. తర్వాత ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాకుండా ఒక అకాడమిక్ అప్రోచ్ని కూడా పిల్లలకి వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఉట్టి సంగీతమే కాదు, నాట్యమే కాదు, అటు సాహిత్యం, తర్వాత లలిత కళలు, తర్వాత రంగస్థల కళలు కూడా, వీటన్నిటినీ కూడా ఒక అకాడమిక్ అప్రోచ్తో పిల్లలకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇలాంటి వాళ్ళకి మీరు అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్ ఏంటి, డిగ్రీలు చేసాం, తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే, తర్వాత మన దగ్గర అయిన మంచి ఒక దానివల్ల అయిన పరిణామం ఏంటంటే ఇప్పుడు స్కూల్స్లో అన్నిట్లో కూడా మేము దానికోసం ఎంత అంటే నేను చెప్పలేను, ఎక్కడ వీలుంటే అక్కడ, ఎక్కడైతే మేము గొంతు విప్పి మాట్లాడే అవకాశం వచ్చిందో, ఇది ఇక్కడ కాకూడదు. మీరు మా పిల్లలకి ఇప్పుడు ఎలా ఎంకరేజ్మెంట్ వస్తుందండి, నేర్చుకుంటారు. ఆడపిల్లలు సరే సరదా పెళ్ళికి ముందు నేర్చుకొని తర్వాత మానేసినా మనం ఏమన్నా, మగపిల్లలు నేర్చుకొని ముందుకెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏం ఉండకపోతే వాళ్ళు, లేదు నాన్న మీరు నేర్చుకోండి, మీకు ఇది అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు టీవీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, టీవీ కానీ లేకపోతే సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది కొరియోగ్రఫీకో దేనికో టెక్నికల్ సైడు ఏదో వెళ్తున్నారు. కానీ యాక్చువల్గా ఆర్ట్ నేర్పించాలి అంటే వాళ్ళకు అవకాశాలు ఎక్కడున్నాయి, అసలు ఇక్కడ స్కూల్స్ నుండి మొదలవ్వాలి. రైట్, నేను చదువుకున్న టైంలో ఎలాగైతే ఫైన్ ఆర్ట్స్ వేర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కరికులం, అలాగా ఈరోజు కూడా గవర్నమెంట్ ఎలా చేయాలి అంటే ప్రతి స్కూల్లో దే షుడ్ బీ అ టీచర్, వెదర్ ఇట్ ఈస్ అటు ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ కానీ అది కానివ్వండి. ఎందుకంటే పిల్లలకు అది లేక వాళ్ళకి చాలా వరకు ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ రోజుల్లో. చాలామంది పేరెంట్స్కి ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు కాకుండా మీ డాన్స్ నేర్చుకుంటే మా అమ్మాయిలకి మా అబ్బాయిలకి ఏం వస్తుంది అన్నదానికి మీరు అన్న మాట ఒకటి కరెక్ట్. ప్రభుత్వ పరంగా ఏం చెయ్యాలంటారు? ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్, ఎవ్రీ కాలేజ్ దిస్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ అండి. కరికులంలో ఇది కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు మీరు మామూలుగా కొంతమంది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద నేర్చుకోవచ్చు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ఏదో చిన్న సర్టిఫికేట్ ఎగ్జామో ఏదో పెట్టి వాళ్ళకు చిన్న సర్టిఫికేట్ ఇవ్వడం. వేరే వాళ్ళు ఎవరైతే సీరియస్గా ఉండి ఈ కళను నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద కోర్స్ చేయండి. ఇంతకుముందు లేదా అండి BAలో ఒక పేపర్ ఉండేది డాన్స్. ఎగ్జాక్ట్లీ, అవును. నేను విన్నాను ఢిల్లీలో కూడా స్కూల్స్లో కూడా ఒక డాన్స్, మ్యూజిక్ అవన్నీ ఉంటాయట.
కొన్ని స్కూల్స్లో. అలా మీరు చేయండి, అప్పుడు టీచర్స్కి అవకాశం ఉంటుంది, చక్కగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, టాలెంట్ ఉన్న పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను ఈ స్పిక్ మెకే ప్రోగ్రామ్స్లో స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడగానే ఒక ఇన్స్పైర్ అయిపోతారు కదా, మేడం హమ్ కహా సీఖ్ సక్తే, హమ్ కహా ఆ సక్తే, హమ్ కహా ఆయే ఆప్కే పాస్ సీఖనే అని అంటే ఎక్కడ వాళ్ళకి అక్కడక్కడే వాళ్ళకి అవకాశం ఉండాలి. ఇలాంటి కళలు ఉన్నాయి, నేర్చుకోవాలి, ఇంత అందంగా ఉంటుంది, తద్వారా ఒక సంస్కారం వస్తుంది, మన దేశంలో ఉన్నటువంటి మంచి సాహిత్య సంపద గురించి తెలుస్తుంది, సంగీతం గురించి తెలుస్తుంది, నాట్యం గురించి తెలుస్తుంది అని. అది ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ బై ఇట్ సెల్ఫ్. అలేఖ్య గారిని చూడంగానే అందానికి ప్రతిబింబం. అలాంటి అలేఖ్య గారికి సినిమాల అవకాశాలు వచ్చాయి బాగా, కానీ ఒకే ఒక సినిమాతో ముగించుకున్నారు, ఎందుకు అలాగా? యాక్చువల్గా అవకాశం కూడా అంటే ఫస్ట్ విశ్వనాథ్ గారి సప్తపదితో మొదలైంది, విన్నాం, బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా ఆత్మీయులు, ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవారు, నాకు చాలా ఇష్టం వారంటే. తర్వాత చాలా అంటే వారి అమ్మాయి పెళ్ళికి కూడా రిసెప్షన్లో డాన్స్ చేయమన్నారు. అయితే సర్వసాధారణంగా రిసెప్షన్స్లో చేయటం నాకు ఇష్టం ఉండేది కాదు. సో ఆ మాట నేను అంటే ఈ హైదరాబాదీ భాషలో చోటీ మూ బడి బాత్ అంటారు కదా, లేదండి నేను రిసెప్షన్స్లో చెయ్యను అని అంటే కార్ పంపించి స్టూడియోకి పిలిపించుకున్నారు. అప్పుడు చూపించారనమాట, ఈ ఫ్లోర్లో మా అమ్మాయి పెళ్ళవుతుంది, నీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అదే స్టేజ్ పైన సెట్ మార్చి మా అమ్మాయి పెళ్ళవుతుంది, భోజనాలు అవన్నీ కూడా వేరే ఫ్లోర్, అందుకని భోజనాలు అవన్నీ చేస్తూ నీ డాన్స్ ఎవరు చూడరు, అందుకని నువ్వు చేస్తే బాగుంటుంది అని చాలా ప్రేమగా వారు అడిగారు. నేను డాన్స్ చేయడం జరిగింది. అలాగే వారు చెప్పినట్టు నా 1 hour ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్ళి అదే స్టేజ్ మీద చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఉమా ఆంటీకిను సుమతి ఆంటీకి చాలా క్లోజ్ కదా నాగేశ్వరరావు గారు. ఒక సందర్భంలో అన్నారనమాట, మీరే ఈ గురువులే పాడు చేస్తారు పిల్లల్ని, అసలు వాళ్ళకి ఇంత చక్కగా అభినయం చేసే అమ్మాయి సినిమాల్లోకి వస్తే నాకు తనని ఎప్పుడు చూసినప్పుడంతా నేను సావిత్రిని గుర్తు చేసుకుంటూ ఉంటాను, తనను చేయనివచ్చు కదా మీరు ఉమా గారు, యూఆర్ వెరీ సెల్ఫిష్ అది ఇది అంటే ఉమా ఆంటీ అన్నారు, అయ్యో అబ్బాయి అదే లేని తనకే ఇష్టం లేదు, తనకి డాన్స్ ప్రాణం, తనకు షీఈ్ నెవర్ బీన్ ఇంట్రెస్టెడ్ అంటే నో 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 యూ షుడ్ అలౌ హర్ టు డూ అది ఇది అని చెప్పి అప్పుడు నేను ఒక సినిమా తీస్తున్నాను నర్తకి అనేది చెప్పారు. ఇప్పుడు మేఘ సందేశం తర్వాత ఉండింది అనుకుంటాను వారికి ఐడియా, నేను చేస్తాను, షీ హ్యాస్ టు డూ అది ఇది అని అంటే ఇన్ని మార్లు నేను కాదు కాదు అన్న తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగుండదేమో అని అనిపించింది. సరే వారి దీంట్లో అయితే సరే చేయొచ్చు, నాకు కూడా ఒక డాన్సర్గా ఒక రికగ్నిషన్ అంటే ఒక 5 సంవత్సరాలు నా స్ట్రగుల్లో తగ్గిపోతాయేమో, ఒక రికగ్నిషన్ ఇన్స్టెంట్ రికగ్నిషన్ వస్తుంది ఒక డాన్సర్ అంటే డాన్సర్ రోలే అని చెప్పారు. అందుకని నేను సరే చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ మేఘ సందేశం తర్వాత ఐ థింక్ దెర్ వాజ్ సమ్ డిలే. తర్వాత అప్పుడు దాసరి గారు నేను తీస్తున్నాను, నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, వాళ్ళు అక్కడ మంచి ర్యాపో కదా వాళ్ళిద్దరికి, అమ్మ దాసరి గారు చేస్తారట మరి నువ్వు చేయాలి అంటే నేను లేదు కాదు అనలేకపోయాను. సరేలేండి ఇంకా ఒప్పుకున్నాను కాబట్టి ఏదో ఒక ఆయన కూడా డాన్సర్ రోలే అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు అయ్యాయి. తర్వాత ఇట్ వాజ్ అ సింగర్స్ రోల్, అందులో ఒక డాన్స్ సీక్వెన్స్ ఏదో ఉండింది, బట్ చేశాను. అప్పుడు చాలా వచ్చాయి అవకాశాలు. షూటింగ్ సందర్భంలోనే ఒక టాక్ వెళ్తుంది కదా, సో చాలామంది షూటింగ్కి వచ్చి చూడడం జరిగింది, చేస్తే బాగుంటుంది అని. తర్వాత పుండరీకాక్షయ్య గారు తెలుసు కదా, పాత సినిమాలు అన్నీ మిథలాజికల్ మూవీస్ తీసేవారు, వారి బ్రదర్ బలరాం తాత గారు, ఆయన అన్నారు నీకెందుకు భయం, నేను ఉన్నాను కదా, నువ్వు ఒప్పుకో, నువ్వు చెయ్యి, ఇన్ని అవకాశాలు వస్తున్నాయి, అలా ఎవరికి రావు, వాళ్ళు మాకు అమ్మాయి కావాలి అని వచ్చినప్పుడు నువ్వేమో కాదంటున్నావు అంటే, లేదు తాతగారు నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను ఈ ఫీల్డ్లో నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గెట్ అలాంగ్, ఇది నేను చేశానంటే నా డాన్స్ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతుంది, నేను అది లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి ఆ ఒక్క సినిమా చేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. కృష్ణ అనే డాన్స్ స్కూల్ ఒకటి పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా అయితే ఉమా ఆంటీ దగ్గర లాస్యప్రియలో తనతో పాటు ఎప్పుడు నేను సర్వసాధారణంగా ఐస్ టు అసిస్ట్, ఏ ప్రొడక్షన్ అయినా ఏది కూడా ఎప్పుడు వేరేగా స్కూల్ పెట్టాలని ఎప్పుడు నా తలలో రాలేదు, అసలు కలలో కూడా నేను అనుకోలేదు.
కానీ ఒక కాలనీలో మేము వెంకటరమణ కాలనీ అనుకుంటా, అక్కడ ఉన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మీరు చెప్పొచ్చు కదా, వారంలో ఒకసారి చెప్పొచ్చు కదా, 2 సార్లు, మేము అంత దూరం, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అంత దూరం మేము తీసుకొని రాలేము, మీరు ఇక్కడ చెప్తే బాగుంటుంది అట్లా అంటే, అప్పుడు మా ఇన్స్టిట్యూట్ పేరు అని కూడా పెట్టలేదు అప్పుడు, మామూలుగా పిల్లలు రావటం చెప్పించుకోవటం. తర్వాత పిల్లలు ఎక్కువ అవ్వడం కొద్దీ మళ్ళీ కమ్యూనిటీ హాల్కి మారాను, అక్కడ చెప్పేదాన్ని. అలా అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. లేకపోతే ఎప్పుడు మా అమ్మ చాటున బిడ్డనే. రసాలన్నిటిలోకి ఏ రసం అలేఖ్యకి ఇష్టం, కొంచెం మా గురించి మా చెప్పాలంది కార్యక్రమాలు అభినయం చేస్తారా? ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా, ఏముకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. అసలు మీరు పాట ఎత్తుకునే ముందర చిన్న యాక్షన్ చూపెట్టారు, చెల్లిని పిలవడం, అదేను ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్రెషన్ ఉందంటే రాసేసేయచ్చు, మీరేం పాడతారు, ఏమి అభినయం చేస్తున్నానో రాయొచ్చు. అది ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. అంటే ఐ డోంట్ నో, అంటే దానికి ఇది ప్రిల్యూడ్ అన్నది నా దృష్టిలో అది అర్థం కావడానికి అది నెసెసరీ అనుకుంటా. అంటే చెలికత్తె రావటం, తర్వాత క్లారిటీ ఉంది. దాని ముందు అలమేలు మంగ తన పడక గదిలో నుండి బయటికి రావటం, అంటే ఆఫ్టర్ ఆ తెల్లారుజామున భూపాల్ రాగం లేచి ఆవిడ అటు ఇటు చూసిన తర్వాత మళ్ళీ స్వామిని చూడగానే ఒక సిగ్గు అన్నమాట. అంటే ఆ సర్దుకోవటం, అంటే అందులోనే తెలిసిపోయింది మీకు. తర్వాత ఆ జుట్టుని ముడి వేసుకోవటం, తర్వాత మంగళసూత్రాలు వేసుకోవటం, తర్వాత ఒకవైపు స్వామిని చూడటం, సిగ్గుపట్టం, ముందుకెళ్ళి ఆ కిటికీలోంచి బయటికి చూడగానే అందరూ ఆల్రెడీ పనిలోకి వెళ్ళిపోతున్నారు, ఒకరు ముగ్గులు వేసేస్తున్నారు, ఒకరు చల్ల తీసుకొని వెళ్ళిపోతున్నారు. బాబోయ్, ఇంత సమయం అయిపోయిందా, ఇంతసేపు నేను పడుకోనున్నాను, ఏమనుకుంటారు, తలుపు తీసి బయటికి వెళ్ళటం, మళ్ళీ ఎవరన్నా చూస్తున్నారా, ఎవరు లేరు కదా అని అలా వెళ్తూ ఉంటే చెలికత్త రావటం, వచ్చేసి ఆహా ఎవరమ్మా ఈవిడే చూడు, చూసావా, అక్కడి నుండి ఏమోకో, ఏమంటావు ఇది, ఎందుకు ఎర్రగా ఉన్నాయి పెదవులు, కళ్ళు చూడు ఎర్రగా ఉన్నాయి, అద్భుతం. గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ అలేఖ్య. అసలు నిజంగా నాకు అది ఇట్స్ ఎ జాయ్ ఫర్ మీ టు షేర్. అంటే చాలా ఇష్టం. మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఐస్ యూ కెన్ రైట్ డౌన్ వాట్ ఎక్స్ప్రెషన్ యూ ఆర్ షోయింగ్. సెకండ్ స్క్రీన్ ప్లే రాయొచ్చు. ఇట్స్ గ్రేట్. సో ఫైనల్లీ, what is the advice you want to give
టు ద ఆర్టిస్ట్ హూ వాంట్, ఎవరికైతే డాన్స్ నేర్చుకోవాలని ముందుకు వస్తారో నేర్పించే వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చారు, మీరు చెప్పారు వాళ్ళ నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, నేర్చుకునే వాళ్ళకి ఈ పరిధిలో నేర్పించే వాళ్ళకు కూడా ఒక చిన్న చెప్పండి సూచన. నా అనుభవం కొద్దీ నేను అంటున్నది ఏంటంటే, వయసుని దృష్టిలో పెట్టుకొని మీరేం నేర్పిస్తారో పిల్లలకు నేర్పించండి. అంటే చిన్నవాళ్ళకి వయసు తగ్గట్టుగా అంశాలు ఏవైతే ఉంటాయో అవి నేర్పించండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు సత్యభామ అంటే భామా కలాపం ఉంది, ఇంకా అష్టపదులు ఉన్నాయి. అవన్నీ ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు చేస్తే దానికి ఒక అందం ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే శృంగార రసం అన్నది వాళ్ళకి అర్థం అవుతే కానీ వాళ్ళు ఇమోట్ చేయరు. లేదా మనం చెప్పామా వాళ్ళు ఊరికే ఒక దాన్ని గురుగారు చేశారు కాబట్టి అది చేసినప్పుడు అది బెట్టగానే ఉంటుంది కానీ అంత పరిపక్వత కనిపించదు. సో ఇది నేర్పించే వాళ్ళు కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఓపెన్ బుక్, ఎప్పుడు కూడా రెడీ టు లెర్న్. ఇప్పటికీ నేను అంటే ఐఎమ్ మోడెస్ట్గా నేను చెప్పట్లేదు, ఇప్పటికీ కూడా ఐ వాంట్ టు లెర్న్. నేను చిన్నవాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ అక్కడ ఏదో ఒకటి చిన్నది కనిపిస్తుంది, అరే ఇది బాగుంది కదా, అది నేను నా దాంట్లో ఎట్లా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తాను తప్పితే దాన్ని పిక్ చేసి పేస్ట్ చేసుకో. సో అది యు బీ విల్లింగ్ టు లెర్న్. ఎప్పుడు కూడా దిస్ ఇస్ ఫైనల్, నేను నేర్చుకున్నాను, దీని తప్పితే ఇంకేం లేదు అనుకోవడానికి లేదు. ఆర్ట్ ఈస్ లైక్ దట్. మీకు నిజంగా మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.